దండలయ్య గారు. చెప్పండి. పనేంటో చెప్పండి. పనేంటో తర్వాత చెప్తాను. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్స్ అయిందని ఆరోపణలు వచ్చాయి. బీసీసీఐ చైర్మన్ రాహుల్ చౌదరిపై సిబిఐ వారు ఉచ్చు బిగిస్తున్నారు. ఈ రోజు మీరు కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మంచి లాభాలుంటాయి. మీ శుభవర్ణం తెలుపు. దున్నపోతు తోకను పూజిస్తే ఈ రోజు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. పనేంటో చెప్పండి. రేపటి పేపర్లో ఇది ప్రింట్ చేయాలి. నీ అమ్మ డబ్బులేవు బే. అన్న గురించి తెలిసి కూడా ఇలా చేస్తున్నావు అంటే డబ్బులేమో ఊరికనే వస్తున్నాయి అనుకున్నావు. మాకు ఎంత కష్టపడితే వస్తున్నాయో తెలుసా నీకు? నా కొడక మేము ఎన్ని బెట్టింగ్లు పెట్టాలి తెలుసా నీకు? తెలుసా నా కొడక? జోడక ఎప్పుడు ఇస్తావు డబ్బులు? ఎప్పుడు ఇస్తావు? చంపేస్తా నా కొడక. ఇవాళ చచ్చాను నా చేతిలో. నువ్వు 6 నెలలైంది ఇప్పటి వరకు డబ్బులేమి ఇవ్వలేదు. మళ్ళీ టైం కావాలరా? ఏం జరుగుతుందయ్యా? ఏం జరుగుతుంది? ఎవరిని దోచుకున్నాడు మా మేనల్లుడు? కట్టేసి మరి కొడుతున్నావు. డబ్బులు ఇవ్వాలి. ఏమనుకుంటున్నారా? ఈ పిల్లాడు అనాథనుకుంటున్నావా? వీడికి ఎవరు లేరనుకుంటున్నావా? అయితే వీడు నా మేనల్లుడు రా. నా డబ్బులు ఇవ్వలేదు నా కొడుకు. ఏం డబ్బులు? బెట్టింగ్ పెట్టాడు, దానిలో ఓడిపోయాడు. మరి డబ్బులు ఇవ్వాలిగా. ఏంటి మా వాడు అలాంటి పనులు చేస్తున్నాడా? ఇంతకీ వీడు నీకు ఎంత ఇవ్వాలరా ముండా కొడక? ఏంది? ఎంత ఇవ్వాలని అడుగుతున్నాను రా చెవిటి నా కొడక. 1,00,000 రూపాయలు. 50,000 ఇస్తా. ఓకే డన్. అయితే చెయ్యి చాపరా. అరే 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 ఏం చేస్తున్నావు నువ్వు? సంతోషమా? డిస్గస్టింగ్. ఇంకోసారి గనక నా మేనల్లుని తీసుకొచ్చి బెదిరించినా విసిగించినా ఇదిగో నీ వెనకున్నాడే దున్నపోతూ. ఇలాంటి వాళ్ళు మా ఊర్లో చాలా మంది ఉన్నారు. ఒక్క మాట చెప్తే వచ్చి నీ కొత్త పగలు దెంగేలు. సర్లే. అవునా? నిజంగానా? నిజంగానే. సర్లే వెళ్తున్నాగా. ఇంకోసారి కనిపిస్తే నా కర్ర గొద్దులో దోస్తాయి. సర్లే ముందు బయలుదేరే. నువ్వు గనక రాకపోతే వాడి వట్టలు కోసి చేతిలో పెట్టావు. పెద్ద పోటుగాడిలాగా ఫీల్ అయిపోకు. నీ కోసం ఇంత చేశాను కదా. నువ్వు నా కోసం ఏం చేస్తావు? ఏం చేయమంటావు? చాయ్ తాగించు. ఇప్పటికీ అదే రుచి.
అచ్చం నీ చిన్నప్పుడు చేసిన ఇరానీ ఛాయ్ లాగే ఉంది. ఇట్స్ పర్ఫెక్ట్. అరే ఓ బ్రదర్, నాకెవరు మామయ్య లేరు, బాబాయ్ లేరు. నువ్వెవరు అసలు? ఆ? ఇదే అనుకో, నేను నీ కొత్త జీవితానికి రహదారిని. నవంబర్ 11, 1999. ఈ తేదీ గుర్తుంది కదా? ఎలా మర్చిపోతావులే. ఆ రోజే కదా నువ్వు నీ సర్వస్వం కోల్పోయావు. పూజా ఎక్స్ప్రెస్ లో ఆ బాంబ్ బ్లాస్ట్ నీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మీ అమ్మా నాన్న ఆ ప్రమాదంలో చనిపోయారు, నిన్ను ఒంటరిగా వదిలేసి. అంటే బంధువులున్నారు గాని వారి శత్రువుల కన్నా తక్కువేం కాదు. నీ భూమి, నీ ఇల్లు మొత్తం లాగేసుకుని నిన్ను రోడ్డు మీద వదిలేశారు. నువ్వు తిరుగుతూ ఇక్కడ మేరట్టుకొచ్చావు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఛాయ్ దుకాణంలో నువ్వు ఉద్యోగం చేశావు. చురుకైన వాడివి, తెలివైన వాడివి, ఈవినింగ్ స్కూల్లో చదివావు. ఇంత కష్టపడ్డ తర్వాత కూడా డిగ్రీ దక్కలేదు. అయినా ఏంటి ప్రాబ్లం? ఇతనికి మాత్రం ఏమైనా డిగ్రీ ఉందా ఏంటి? మీ హీరోకి. హలో బ్రదర్, ఈ స్టోరీ మీరట్ మొత్తానికి తెలుసు. అర్థమైందా? అసలు నువ్వు ఎవరు, నీకేం కావాలి అది చెప్పు. నీ తోడు కావాలి. ఇది నీ కొత్త జాబ్కి నేను నీకు ఇస్తున్న ఆఫర్ లెటర్ అనుకో. ఎవడికి కావాలి నీ బొంగులో ఉద్యోగం? నువ్వేదో 2 ముక్కలు చెప్పగానే పడిపోతాననుకున్నావా? వా. మీ ఊర్లో ఉన్న ఆస్తిని మీ చిన్నాన్న దగ్గర నుంచి విడిపించడం కోసం సూర్య అడ్డాకి వెళ్ళాం. 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నావు. అది వడ్డీ మీద వడ్డీతో 12 లక్షలైంది. ఇప్పుడు ఈ కేబుల్కి చుక్కలు జోడించి నువ్వు 12 లక్షలు చెల్లించలేవుగా. వడ్డీ పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు నేను కొడుతూనే ఉంటారు. ఒకవేళ నాతో పాటు పనిచేయడానికి నువ్వు సరే అంటే అప్పుడు తన్నులు తినాల్సిన అవసరం ఉండదు. సంపాదన మొదలవుతుంది. ఒక్క ముక్కలో చెప్పనా, నీ ఆస్తి నీకు తిరిగి దక్కడానికి ఒకే ఒక్క అవకాశం నేను. నేనేం చేయాలి? ఏమంటే ఇలారా. బాగా చెప్పండి. ఎలా ఆడుతున్నాడు తను? బాగా ఆడుతున్నాడు. 5 లక్షల రూపాయలు. ఓడిపోయాడు ఇప్పటి వరకు. బలిసిన పార్టీలా ఉన్నాడు. నోట్ల కట్టలున్న బ్యాగ్ తో వస్తాడు చాలా. ఓడిపోయినా నవ్వుతూ ఉన్నవాడిని వీడినే చూస్తున్నాను. వీడు ఎర్రి పప్పన్న అవ్వాలి, లేక మనల్ని వెర్రి పప్పుని చేయాలి. ఏం చౌదరి గారు, ఏంటి విషయం? మీరే చెప్పాలి సూర్య గారు. నాకెందుకు మీ ధనాగారంలో శని రీమిక్స్ చేసి డిస్కో ఆడినట్టు అనిపిస్తుంది. అవునా? మళ్ళీ ఓడిపోయారంట. మనం చూడ్డంలో ఉంటుంది గెలుపు ఓటమి. మీ చూపులో ఓడిపోయింది ఏదైతే ఉందో అది నాకు గెలుపు. నేను ఇక్కడ స్నేహితులను సంపాదించుకోవడానికి వచ్చాను. సంపాదించుకున్నాను. ఇక డబ్బు విషయం అంటారా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. నేను సంపాదిస్తూనే ఉంటాను, పోయే వాటి గురించి పట్టించుకోను. బాగా చెప్పారు. ఇది బాగా చెప్పారు. ఇప్పుడు ఓకేనా? ఓకే, పదండి మా ఆఫీస్కి పదండి. మీకు నా స్పెషల్ స్కాచ్ తాగిస్తాను రండి. చౌదరి సార్, రాబోయే ఇండియా పాకిస్తాన్ సిరీస్ గురించి ఏమంటారు మీరు? మార్కెట్ దూసుకెళ్తుందా? తప్పకుండా వస్తుంది సార్. ఎందుకు రాదు సార్? ఏం మాట్లాడుతున్నారు? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని ఎవరు వదిలేస్తారు? నేను ఈ శనివారం ఢిల్లీకి వెళ్తున్నాను. అక్కడే బెట్ కడతాను.